ఓం 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 నిటారుగా కూర్చోండి. ప్రాణాయామం బ్యాక్డ్రాప్లో కొనసాగించుకుంటాం. శరీరము మనస్సు ఇంద్రియాలలో ఏ కదలికలు లేవు. కనులు మూసుకొని ఉన్నాము. చిరునవ్వు మరువ రాదు. అహమస్మి, 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 అహమస్మి. వీతరాగభయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. వీతరాగభయక్రోధ మన్మయా మాం ఉపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. రాగ భయ క్రోధాః. రాగం అనురక్తి, గొప్ప ఆసక్తి, తృష్ణ. భయము, క్రోధం, వీత అవి లేనివాళ్ళు. మన్మయాః ఎవరైతే అనన్యమైనటువంటి నిష్ఠతో నిధిధ్యాసనతో ఆత్మతత్వమునందుంటారో. మాం ఉపాశ్రితాః ఎవరైతే ఆత్మతత్వాన్ని ఉపాసిస్తారో, ఆశ్రయించి ఉంటారో. ఉపాశ్రిత అంటే ఆశ్రయించి ఆ ఆత్మతత్వమునందే ఉంటారు. బహవః ఎక్కుమంది ఈ విధమైన యోగులు, ఆత్మతత్వమునందున్నవారు. జ్ఞాన తపస జ్ఞానరూపమైనటువంటి ఆలోచనలతో, తప ఆలోచనే. పూతాః పవిత్రులైన వారు. మద్భావం నా స్వరూపమును అంటే ఆత్మస్వరూపమును. ఆగతాః ముందు పొందియుండిరి. ఆగతాః పొందియుండిరి. అయ్యా, అమ్మ, చాలామంది జ్ఞానులు ఈ మార్గంలో వెళుతూ ఆత్మతత్వాన్ని పొంది ఉన్నారు. అంటే ఏమిటి? మీరు కూడా పొందవచ్చును. వీతరాగభయక్రోధాః రాగః చ భయం చ క్రోధః చ వీతాః విగతహయేభ్యః తే వీతరాగభయక్రోధాః. రాగం అంటే సంసారాసక్తి, భయము, క్రోధము తొలగిపోయినటువంటి బహవః అనేకులు. మన్మయా బ్రహ్మవిదః మన్మయము అంటే ఈశ్వరమయము, సర్వము ఆ పరబ్రహ్మమే అనేటటువంటి బ్రహ్మవిదః బ్రహ్మ అభేదదర్శినః బ్రహ్మ కంటే భిన్నము ఏది కాదు అని చూచినవారు. మన్మయాః
బ్రహ్మవిద ఈశ్వరాభేదదర్శిన మన్మయా మాం ఏవా ఆ పరబ్రహ్మమును మాత్రమే ఉపాశ్రితా కేవల జ్ఞాననిష్టా ఇత్యర్థ. అంటే జ్ఞాననిష్ట యందు మాత్రమే నిలిచి ఉన్నవాళ్ళు బ్రహ్మవేత్తలు తమకు పరమేశ్వరునితో అభేదాన్ని సాక్షాత్కరించుకున్నవారు పరమేశ్వరుడనైనటువంటి ఆత్మను మాత్రమే ఆశ్రయించిన వారు, అంటే కేవలముగు జ్ఞానముందు నిష్ఠ కలవారు, అంటే కర్మ సముచ్చయము కానటువంటి జ్ఞానం. ఉపాసనా కర్మలతో కలిపి కలగాపులగం చేయకుండా, ద్వైభావం లేకుండా ఏకత్వంగా ఉన్నటువంటి జ్ఞాననిష్ట. ఉపాశ్రిత అంటే కేవల జ్ఞాననిష్టా అన్నారు గురువుగారు. తపస్సు అని ఒకటి రాశారు. తపసా పూత అంటే ఏమిటి? హిమాలయాల్లోకి వెళ్ళేదో కొండల్లో కూర్చొని గడ్డాలు పెంచుకొని ఇల్లు అక్కలు వదిలేసిపోవాలా? అబ్బే, ఇది జ్ఞాన తపస్సు. చక్కగా రాస్తున్నారు ఆయన. జ్ఞానం ఏవచ పరమాత్మ విషయం తప. పరమాత్మ విషయమునందు జ్ఞానం కలిగి ఉండడమే అదే జ్ఞాన తపస్సు. పూతాహ్ పరాం శుద్ధిం గతాహ్ అంటే సర్వోత్కృష్టమైనటువంటి పాపపుణ్యాలకు అతీతమైనటువంటి స్వరూపభూతమైనటువంటి శుద్ధిని పొందినవారు. మద్భావం అంటే నా భావమును, అంటే ఈశ్వరుడనై అయినటువంటి ఆ పరమాత్మ భావాన్ని, అంటే నేనే ఆ పరమాత్మను తెలుసుకోవడం. మద్భావం అంటే ఈశ్వర భావం, అంటే మోక్షం. ఆగతా సమనుప్రాప్త చక్కగా పొందినవారు, అంటే మోక్షస్థితి ఎందున్నవారు. ఇక్కడ ఏమిటనమాట? ఇతర తపోనిరపేక్ష జ్ఞాననిష్ట అంటే కాయక్లేశాదులు, వేరే శరీరము మానసికము ఉపాసనల సంబంధమైన తపస్సులతో ఏ సంబంధము లేకుండా కేవల జ్ఞానమే మోక్షం ఇస్తుంది అనేది జ్ఞాన తపస. అస్య లింగం జ్ఞాన తపస ఇది విశేషణం. దానిని సూచిస్తోంది. జ్ఞాన తపస అంటే జ్ఞాన తపస్సు చేత మాత్రమే, కర్మలు లేకపోతే ఉపాసనలు, శరీర క్లేశాన్ని కలిగించే ఇతర తపస్సులకు ఏమీ సంబంధం లేదు. వీతరాగభయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. మొదట సగుణ ఈశ్వరుణ్ణి అర్థం చేసుకుంటే తరువాత నిర్గుణ పరబ్రహ్మంలో ఉండగలుగుతాం. వీతరాగ భయక్రోధ సాంసారికమైన ఏ అలజడులకు తలవంచని వారు. మన్మయా అంటే పరబ్రహ్మమునందే ధ్యానము కలిగిన వారు. మాం ఉపాశ్రిత కేవల జ్ఞాననిష్ట ఇత్యర్థ. జ్ఞాన తపసా పూత జ్ఞానమనే తపస్సు చేత పరిశుద్ధి పొందినవారు. మద్భావం ఆత్మభావం
ఈశ్వరభావం మోక్షం ఆగతాః సమనుప్రాప్తా వీతరాగభయక్రోధ మన్మయా మాం ఉపాశ్రితా బహవో జ్ఞానతపసా పూతా ఇక్కడ మన్మాము మన్మయ మద్భావం అని చెప్పడం అంతా కూడా ఆత్మ మత్తన దగ్గరల్లా ఆత్మ లేక బ్రహ్మ అని రాసుకోవాలి. ఇంకా ఏ విధమైన సగుణ సాకార దైవములను సంభావించం అక్కడ. మత్ బ్రహ్మ లేక ఆత్మ లేక సాక్షి చైతన్యం. రాగः च భయం च క్రోధः च వీతా ఇది వీతరా విగతాः ఏభ్యः వీతరాగాः మన్మయా బ్రహ్మవిధః నాయందే నిలిచియున్నవారు భగవన్మయమైన వారు. మన్మయము భగవంతుడు అంటే పరబ్రహ్మమే, ఏదో సాకారము కాదు. ఈశ్వర అభేదదర్శిన పరబ్రహ్మ అభేదదర్శిన పరబ్రహ్మముతో తనకు ఏ భేదము లేదని తెలిసినవారు. మాం ఏవా అంటే పరమేశ్వరం ఏవా పరబ్రహ్మము ఏవా ఉపాశ్రిత కేవల జ్ఞాననిష్టా అంటే కర్మ సముచ్చయము కానటువంటి ఉపాసనతో జోడించనటువంటి కేవల జ్ఞానం. ఈ జ్ఞానంలో ధ్యానించే నేను, ధ్యానించబడే దైవము అనేటటువంటి డ్యుయాలిటీ, ద్వైతం లేదు. నేనే ఆ పరబ్రహ్మము. పరబ్రహ్మము కంటే నేను వేరు కాదు. నేనంటే ఈ శరీర నేను కాదు కదా. సాక్షి చైతన్య నేను ఆత్మస్వరూపమే. ఈశ్వరభావం మద్భావం ఆగతాః సమనుప్రాప్తాః అంటే ఇతర తపోనిరపేక్ష జ్ఞాననిష్ట. ఏ విధమైనటువంటి కాయక్లేశాదులు ఇత్యాది తపస్సులు, హఠయోగాలు, మరేవో కఠినమైనటువంటి దీర్ఘకాలిక తపస్సులు కాదు. జీవబ్రహ్మ ఏకత్వమే జ్ఞానం. అహమస్మి అహమస్మి అహమస్మి. అటువంటి వాళ్ళు బహవః చాలామంది, ఎక్కుమంది, ముందు తరాలలో ఎంతోమంది, ఇంతకుముందు తరాలలో ఎంతోమంది మద్భావం ఆగతాః అంటే బ్రహ్మభావాన్ని పొంది ఉన్నారు. మీనింగ్ అందరూ అర్హులే. మీరు ప్రయత్నం చేసి ఆ బ్రహ్మభావాన్ని పొందుడు. అహమస్మి 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 అహమస్మి. క్రోధాః అన్నారు. క్రోధం అంటే ఏమిటి? మనకు కావలసినది లభ్యం కాకపోతే అడ్డుపడిన వాళ్ళ మీద కోపం. క్రోధం దేని మీద ఆధారపడింది? నాది అనే భావం మీద, కోరిక మీద ఆధారపడింది. రాగం, ద్వేషం, భయం, క్రోధం ఇవన్నీ జతగా వస్తాయి. ఆధ్యాత్మ జీవనంలో వాటిని పూర్తిగా విగత వీత వదులుకోవలెను. భవిష్యత్తులో జరగబోయే అంశాలకు నేను తోడ్పడగలనే గాని వాటిని నేను నియంత్రించలేను అనే సత్యాన్ని అర్థం చేసుకుంటే భయం అనేది ఉండదు.
జ్ఞాన తపస్సు అంటే ఆత్మజ్ఞానమే. పూత అంటే పూర్తిగా పవిత్రులైన వారు. బహవహ ఎందరో ఈ మార్గములో పయనించి ఆత్మతత్వాన్ని పొందారు. మన కళ్ళ ముందే ఉన్నారు. రమణ మహర్షి గారు, వివేకానంద వారు, రామకృష్ణ పరమహంస, సదాశివ బ్రహ్మేంద్ర యోగి, త్యాగ బ్రహ్మం, అన్నమయ్య వారు, వీళ్ళందరూ మద్భావం ఆగతాహ బహవః. ఇలాంటి వాళ్ళు, ఆఫ్ కోర్స్ శంకర్ భగవత్పాదులు, వేదవ్యాసులు, ఇంకా ముందు తరాల వాళ్ళు. 4 దశలు ఉన్నాయి. మన్మయ అంటే ఆధ్యాత్మిక లక్ష్యమే అంతిమ లక్ష్యము. మాముపాశ్రిత, ఈ ప్రయాణంలో నాకు ఒక్కరే తోడు, అదే నా ఆత్మ. వీతరాగ భయక్రోధ అంటే చిత్తశుద్ధిని పూర్తిగా పొంది ద్వంద్వముల నుండి, రాగద్వేషముల నుండి విముక్తి పొందడం. జ్ఞాన తపస, జ్ఞాన తపస్సు అంటే శ్రవణ మననములు చేసి నిధిధ్యాసన ద్వారా ఆ జ్ఞానమునందే నిలిచి ఉండుట. మద్భావమాగతా, వారు తిరిగి రానటువంటి ఆత్మతత్వమునందు మలినరహితమైనటువంటి పూతాహ అతి శుద్ధమైన తత్వమునందే నిలిచి ఉంటారు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 2 నిమిషాల పాటు వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత జ్ఞాన తపసా పూత అనే అంశాలను నిధిధ్యాసన చేస్తాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. న మాం కర్మాణి లింపంతి, న మే కర్మఫలే స్పృహా, ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న స బధ్యతే. న మే కర్మాణి లింపంతి, న మే కర్మఫలే స్పృహా, ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న స బధ్యతే. ఏమిటి నిధిధ్యాసన? నేను ఆత్మస్వరూపము. మాము మే అనే దానికి అర్థము పరబ్రహ్మం లేక నిర్విశేష సాక్షి చైతన్యం. నిర్విశేష సాక్షి చైతన్యాన్ని కర్మలు లేపమును కలిగించవు. నిర్విశేష సాక్షి చైతన్యమునందు కర్మఫల తృష్ణ లేదు. ఈ విధముగా ఎవరైతే తమను ఆత్మస్వరూపంగా గుర్తుపడతాడో అటువంటి తల్లి, అటువంటి ఆయన కర్మల చేత బంధించబడడు.
ఎన్నో మార్లు చెప్తారు ఇదే విషయాన్ని. నమాం తాని కర్మాణి లింపంతి దేహాద్యారంభకత్వేన అహంకార భావాత్. అంటే నేను చేస్తున్నాను అని దేహము సుఖ దుఃఖములు మొదలైన వాటిని ఆరంభించడం ద్వారా ఏ విధమైనటువంటి లేపము కలుగుతున్నదో అది నాకు లేదు. నా నా మాం కర్మాణి లింపంతి. ఆత్మతత్వముననున్న నన్ను కర్మలు అంటవు. ఆ కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేహము సుఖ దుఃఖాలు మొదలైన వాటి అనుభవాల ద్వారా, మొదలైన వాటిని ఆరంభించడం ద్వారా వచ్చినటువంటివి. నమాం తాని కర్మాణి లింపంతి దేహ్యాధ్యారంభకత్వేన అహంకార భావాత్. అహంకారం అంటే పొగరు కాదు. అహం కరోమి ఇది అహంకార. నేను చేస్తున్నాను అనేటటువంటి భావమే అహంకారం. అహం కర్త, అహం కరోమి ఇది, అహం భోక్త. ఇది నా చేత చేయబడుతుంది, దీని ఫలాలు నేను అనుభవిస్తున్నాను. ఆ నేనుకి దేహము లింగంగా పెట్టుకొని ఈ దేహంలో నేను కర్మలు చేస్తున్నాను, ఈ దేహంలో కర్మలను అనుభవిస్తున్నాను అనేటటువంటిది ఆత్మతత్వంలో ఉంటే ఆ లేపనము, ఆ ఆ అంటూ ఉండదు. చ మరియు తేషాం కర్మాణం ఫలేషు మే స్పృహా తృష్ణా. ఎందుకంటే నేను చేస్తున్నాననే కర్తృత్వ బుద్ధి లేదు కాబట్టి ఈ కర్మఫలముల యందు కూడా స్పృహ అంటే ఆలోచన, సంకల్పం. కర్మఫలాలు ఎలా ఉంటాయో, మనం అనుకున్నట్టు వస్తాయో లేదో, కొడుకు చెప్పినట్టు వింటాడో వినడో, అనుకున్న సమయానికి డబ్బు వస్తుందో రాదు, మరణం వస్తే ఏం చేస్తాం, ఇవన్నీ కర్మఫలముల యొక్క స్పృహ. ఆ స్పృహ ఉండదు. స్పృహ అంటే తృష్ణ, అత్యంత అనురక్తి, అదే స్పృహ. ఏషాం తు సంసారిణాం అహం కర్త ఇది అభిమానః. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? దీనికి ఆపోజిట్గా ఉన్నవాళ్ళు నేను కర్త, నా నా వలననే ఇవన్నీ జరుగుతున్నాయి, నేనే ఇవి చక్కదిద్దాలి, ఇది నా యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇది నా అధికారము, ఇవన్నీ నా చెప్పు చేతలలో ఉన్నాయి అనే ఈ భ్రాంతి నుండి బయటపడాలి. కర్మసు స్పృహ తత్ఫలేషు చ. అంటే కర్మలయందు కర్మఫలములయందు కూడా ఏ స్పృహ, తృష్ణ, అనురక్తి, ఆసక్తి, ప్యాషన్, అటాచ్మెంట్ ఎవరికైతే లేదో తాన్ కర్మాణి లింపంతి. అటువంటి వాళ్ళు, ఆ స్పృహ ఉన్నవాళ్ళు కర్మల చేత లేపమును పొంది ఉంటారు. ఇటువంటి జ్ఞాని నా కర్మాణి లింపంతి, నమాం కర్మాణి లింపంతి. తదభావాత్ అంటే దేహభావము, అహంకార మమకారాలు లేకపోవడము వలన మాం కర్మాణి నలింపంతి, నన్ను కర్మలు లేపనము కలిగింపవు, కర్మలతో నాకు సంబంధము పడదు. ఇది ఏవం యః అస్యాపి. ఈ విధముగా ఎవరైనా సరే, దీనికి ఏ క్వాలిఫికేషను లేదు. మాం అంటే ఆత్మతత్వేన, స్వరూప ఆత్మతత్వం అనే భావముతో అభిజానాతి, ఆత్మరూపము రూపంగా గుర్తించి. అభిజానాతి అంటే ఏమిటి? నాహం కర్త నమే కర్మఫలే స్పృహ. అదే అభిజానాతి అనడానికి అర్థం. నాహం కర్త, నేను ఏ కార్యమునకు కర్తను కాను, నిమిత్త మాత్రుడను. జరగవలసిన వాటిలో వ్యావహారికంగా పాలు పంచుకుంటున్నా
ఇన్వాల్వ్మెంటు స్పృహ లేదు. అహం న కర్త, నమే కర్మఫలే స్పృహ. నాకు ఈ కర్మఫలములందు ఎటువంటి తృష్ణ, ఆసక్తి, అనురాగము లేదు అని ఎవరైతే నిధిధ్యాసన చేసి ఆ స్థితి అందుంటారో కర్మభిః న సబధ్యతే, సహా అతడు, ఆమె కర్మభిః ఏ కర్మలు వ్యవహారికంగా చేయబడుతున్నాయో వాటి చేత నబధ్యతే బంధింపబడడు, కర్మబంధము నుండి వైదొలగినవాడు, అతడు కర్మల చేత బంధించబడడు. తస్యాపి నా దేహాద్యారంభకాని కర్మాణి భవంతి ఇత్యర్థః. అంటే జ్ఞానం పొందిన వారికి కూడా దేహ సంబంధమైనటువంటి కొన్ని క్రియలు కర్మలు ఉంటాయి. కానీ ఆ క్రియలు కర్మలు మనము దేహభావాన్ని వదిలి స్వరూపభావంలో ఉన్నాము కనుక మనకు అంటవు. కర్మఫలముల యందు తృష్ణ ఉండదు. కర్మలు పూర్తిగా పోవు. కర్మలు ఉంటూ ఉండగానే వాటి అంటు లేకుండా ఉండడము. పక్క రూమ్లో టీవీ మ్రోగుతూ ఉండగానే ఇక్కడ కాన్సన్ట్రేటెడ్గా నా ఐఐటి పరీక్షకు నేను చదువుకోవడం. బయట డిస్టర్బెన్సెస్తో సంబంధం లేకుండా రోడ్లో ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కిటికీలోంచి అనేకమైన డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకుంటామా? మన పని మీద మనం నిమగ్నముగా. అలాగే ఆత్మభావమునందు నిమగ్నమై ఉన్న వారికి కర్మ చేస్తున్నాననే భావము ఉండదు, కర్మఫలముల యందు ఆసక్తి కూడా ఉండదు. అదే ఆత్మభావనిష్ట, ఆత్మనిష్ట. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యో అభిజానాతి కర్మభిః న సబధ్యతే. ఏమిటి బాటం లైన్? నేను దేనికి కర్తను కాను, నాకు కర్మఫలముల యందు తృష్ణ లేదు. ఎందుకు? నేను దేహాంద్రియ సంఘాతము కాదు, ఆత్మస్వరూపము, సాక్షి చైతన్యము కనుక. నిశ్శబ్దం. సుదర్శన చక్రం విష్ణుమూర్తి గారి చేతిలో ఉందంటే ఏమిటి? సుదర్శనం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అనే చక్రంతో ఎటువంటి దానినైనా హతమార్చవచ్చు. అదే సుదర్శన చక్రం. అంతేగాని మొసలికి పీక కోసే తిరుగుతూ ఉన్నటువంటి రంపం లాంటిదని అర్థం కాదు. హెవీగా వాన పడుతోంది, వానను ఆపగలరా? కానీ బయటకు వెళ్ళాలంటే వానలో తడవకుండా వెళ్ళగలరు. అంబరెల్లావో రెయిన్ కోటో వేసుకోవాలి. ఈ జ్ఞానమే ఆ అంబరిల్లా, ఈ జ్ఞానమే ఆ రెయిన్ కోటు. కర్మలనే వానలు కురుస్తూనే ఉంటాయి, కురవనివ్వండి. అహమస్మి, 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 అహమస్మి.
अहमस्मि 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 स्वस्ति।